హాయ్ అందరికీ వెల్కమ్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మక్క గింజలతో 2 రకాల స్నాక్స్ చేయడం చూపిస్తాను. ఒకటి వీటితోటి మక్క గారెలు, ఇంకొకటి టిక్కీలాగా చేసుకోవడము. ముందుగా మనం ఈ మక్క గింజలలో కారానికి సరిపడ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఇవి రెండింటిని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకున్నాక కొద్దిగా పిండి సపరేట్ తీసుకొని ఇది గారెల కోసం ఉంచుకోండి. ఇది టిక్కీ చేసుకోవడం కోసం. దీనిలో కొద్దిగా 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, ఇంకా ఈ రుచికి సరిపడే అంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఇది మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి. బియ్యపిండి, శనగపిండి వేసిన మిశ్రమాన్ని ఇలా టిక్కీలలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ టిక్కీలని ఇలా పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 వైపులా చక్కగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా చక్కగా కాలేలాగా కాల్చుకోవాలి. డీప్ ఫ్రైస్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. 2 వైపులా చక్కగా కాలేలాగా కాల్చుకోవాలి. గారెల కోసం తీసుకున్న పిండితోటి గారెలు చేసుకుందాము. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పిండిని ఇలా గారెలాగా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్లో వేసి 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా మక్క గారెలు, మక్కలతో టిక్కీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.